పెద్దిరెడ్డి రోజా కలిసి తిరుపతిని ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకున్నారు. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. దర్శనాల పేరుతో టికెట్లు అమ్ముకొని రోజుకి కొన్ని లక్షల రూపాయలు దండుకుంటున్నారని. ఇక్కడ చూడండి, ఒక ఫోటో ఒకటి పెడతా, ఇదిగోండి. శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకున్న పెద్దిరెడ్డి రోజా రోజుకి దోపిడీ 70 లక్షల నుంచి ₹1 కోటి. కళాదాల ట్రావెల్స్ ఏమో పెద్దిరెడ్డిది, బుక్ మై దర్శనం ఏమో రోజాది. ఇక్కడ చూడండి, పెద్దిరెడ్డి బినామీ కళాదాల ట్రావెల్స్ ప్రతిరోజు టూరిజం డిపార్ట్మెంట్కు 1000 దర్శనం టికెట్లు కేటాయిస్తే అందులో 800 టికెట్లు కళాదాల ట్రావెల్స్కే. నడవాల్సింది 30 బస్సులు, నడిచింది కేవలం 4 బస్సులే. ఒక్కో టికెట్ 5500కి అమ్ముకున్నారు. పెద్దిరెడ్డి స్కామ్ ఇది. ఇంక మా రోజు ఏదైతే చెప్పుకోవాలి, అసలు అది భయంకరమైన స్కామ్ మాట. వినిపిస్తుంది చూడండి ఇక్కడ బాగా. బుక్ మై దర్శనం కింద 75 టికెట్లు కేటాయింపు. ఒక్కో టికెట్ అమ్మాల్సింది ₹1250 అయితే అమ్ముకున్నది ₹5000. 5000 నుంచి 10,000. ఈ టికెట్లు అమ్ముకోవడం కోసం రోజా ఒక 20 మందిని టీంని పెట్టుకుంది. ఎంతమందిని? ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా 20 మందిని టీంని పెట్టుకుంది. 20 మందిని టీంని పెట్టుకొని అమ్మకాల పేరుతో వారానికి 4 రోజులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేది తెలుసు కదా, గుర్తుంది కదా, దర్శనాల పేరుతో. ఇందుకే ఆ టికెట్లన్నీ అమ్మేసుకొని వారానికి 4 సార్లు విఐపి బ్రేక్ దర్శనాల పేరుతో ఆవిడతో పాటు ఒక 40 మందిని 30 మందిని కూడా తీసుకెళ్ళి ఒక్కొక్కరు సంపాదన రోజుకి 70 నుంచి ₹1 కోటి కేవలం టికెట్ల పేరుతో దోచేసుకున్నారు. ఒక్కొక్కరు ఎంత దోచుకున్నారు 5 ఏళ్లలో అంటే లెక్కే లేదు అసలు. ఇవాళ వచ్చి పెద్ద పెద్ద పాఠాలు చెప్తుంది రోజా. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, భక్తుల గురించి, మనోభావాల గురించి రోజా చెప్తుంది. మనం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని దోచేసుకున్నప్పుడు, తినేసినప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినవా? ఏళ్ళొచ్చి పాఠాలు చెప్తున్నావు కదా. ఎవరికమ్మా నువ్వు పాఠాలు చెప్పేది? నీ బతుకు ఎవరికి తెలియదు ఇక్కడ. మేము మొదటి నుంచి చెప్పేదే కదా. నువ్వు టికెట్లు అమ్ముకుంటున్నావు, టికెట్లు అమ్ముకుంటున్నావు వలన వారానికి నువ్వు 4 సార్లు తిరుపతిలో ఉంటున్నావు విఐపి బ్రేక్ దర్శనాల పేరుతోటి. చూసావు కదా, ఇవాళ అన్ని ఆధారాలతో దొరికేసావు. నీ మీద కేసు కూడా ఫైల్ అవుతుంది రేపు ఎల్లుండు. చెక్కుతారు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా, నిన్ను చెక్కుతారు. నిన్ను బాగా మామూలు స్కామ్ అనేది, చిన్న స్కామ్ అది. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దోచేసారయ్యా మీరు. ముఖ్యంగా రోజా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దోచేసి వాళ్ళు వచ్చి పాఠాలు చెప్తుంది. అందరికీ పాఠాలు చెప్పేస్తుంది, ప్రతి ఒక్కరికి పాఠాలు చెప్పేయడమే. పైగా ఏదో శాపాలు. చంద్రబాబు నాయుడు గారికి గతంలో అలా అయ్యింది, ఈసారి కూడా దేవుడు చూసుకుంటా అని చెప్పేస్తాను. ఇక చూడండి ఒకసారి, 75 టికెట్లు కేటాయిస్తే ఒక్కో టికెట్ అమ్మాల్సింది ₹1250 అయితే అమ్మింది 5,000 నుంచి ₹10,000. ఏమైనా పొంతలు ఉందా? ఇక్కడ కనబడుతుంది కదా, మీరు చూడండి సారి బాగా గమనించండి. ఇక్కడ 5,000 నుంచి 10,000కి అమ్ముకుంది ఒక్కొక్క టికెట్. ఆ టికెట్లు అమ్మడానికి మళ్ళీ 20 మందిని టీంని పెట్టుకుంది. ఇంక పెద్దిరెడ్డి అయితే చెప్పుకోవాల్సిన లేదు. ఇంకా సపరేట్గా ఇంకా ట్రావెల్సే ఇంకా 30 బస్సులు నడవాల్సింది వస్తే 4 బస్సులు నడుస్తున్నాడు కేవలం. ఒక్కొక్క టికెట్ 5,500కి అమ్మకం. ఎలా పర్వాలేదు, బాగుంది చక్కగా. మీరు మనుషులా? పైకి వాళ్ళు వచ్చి పాఠాలు చెప్తారా? దేవుడు, పుణ్యం, పుణ్యక్షేత్రం, పాపం అని చెప్పేసి పెద్ద పెద్ద పాఠాలు చెప్తారా? మీరు దోచేసుకున్నప్పుడు తెలియదు, ఆ పాపం మీకు తగలదా? ఏమండి? పైగా అది కాకుండా దేవాలయాన్ని భ్రష్టు పట్టించేస్తారా? నాశనం చేసేస్తారా? భక్తులు తినే ప్రసాదంలో పశువుల కొవ్వా, పశువుల కొవ్వుని తయారు చేసే నూనె, పంది కొవ్వా, చేప నూనె, ఏయని అశుద్ధం అంటూ లేదు కదా. అందులో అన్ని అశుద్ధాలు అందులో కలిపేశారు కదా. కలిపేసి భక్తుల చేత తినిపించారు కదా. అది పాపం కదా. చంద్రబాబు నాయుడు గారు బయటికి చెప్తే పాపం అంట. అది తప్పు అంట. భక్తుల మనోభావాలు దెబ్బతినేసినాయి అంట. ఇలా దోచేస్తే దెబ్బతినేవు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, కలియుగ దైవాన్ని అడ్డం పెట్టుకొని దర్శనాల పేరుతోటి ఏదో భక్తి ఉన్నట్టు నటించి లక్షలు దోచేసినప్పుడు లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితేనంట వచ్చేసిందంట. పైగా ఇలా శాపనార్థాలు పెట్టాడు, వీళ్ళు శపించేయడం. వీళ్ళు రోజు శపించేస్తుంది ఇందాక చంద్రబాబు నాయుడు గారిని.
మనిషివా దున్నపోతావు అసలు? అయినా బుద్ధి ఏమైనా ఉందా నీకు అసలు కొంచెమైనా కానీ? నీ భాగోతం అది కనబడుతుంది కదా. బుక్ మై దర్శన్స్కి అనమాట. బుక్ మై దర్శన్కి 75 టికెట్లు కేటాయింపు మొత్తం నువ్వే అమ్మేసుకున్నావు. మరి చిన్న రేట్లు కాదు, ఒక్కొక్కటే 5 నుంచి 10,000 రూపాయలకి అమ్మేసుకున్నావు. నీ అవినీతి చెట్ట ఒక్క దీంట్లోనే కాదు, నీ నియోజకవర్గాన్ని కూడా అలాగే దోచేసుకున్నారు, పంచేసుకున్నారు మండలాల వారీగా. 5 మండలాలని రోజాకు ఒకటి, రోజా మొగుడికి ఒకటి, అన్నదమ్ములు ఇద్దరికి చెరుకు ఒకటి, ఇలాగా మండలాల వారీగా పనిచేసుకున్నారు అన్నమాట. అక్కడ మండలానికి ఒక ఎమ్మెల్యే కింద పనిచేసుకున్నారు, పంచుకొని దోచేసుకున్నారు నగిరిని. అందుకే నగిరి నియోజకవర్గం లేకుండా చెన్నై పారిపోయింది. అక్కడి నుంచి మాట్లాడుతుంది. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడొకటి ఇలా దోచుకోడు. దైవాన్ని అడ్డం పెట్టుకుని దేవుడిని అడ్డం పెట్టుకుని దోచుకోరు. మీరు దోచుకున్నది కాకుండా మళ్ళీ పాఠాలు చెప్పడం అదొక దరిద్రం మాకు. నిన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేసి లోపలేస్తారు, అందులో నో డౌట్, అందులో ఎలాంటి సందేహం లేదు. అందులో 100కి 100% నిన్ను మాత్రం వదలరు. నువ్వు ఎంత తినేసావో అంతా కక్కిస్తారు నీ చేత, ప్రజల ముందు ఉంచుతారు. ఇదిగో రోజా ఇలాంటి వ్యక్తి, పైకి మాత్రమే పెద్ద పెద్ద ఉపన్యాసాలు వస్తుంది, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, లోపలంతా డొల్లా, ఏమీ లేదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి కమిషన్ ఎంత ఇచ్చారో చూడాలా, ఇందులో జగన్మోహన్ రెడ్డి వాటా ఎంతో తెలియాలి. అయినా కదా మెయిన్, జగన్మోహన్ రెడ్డి మెయిన్ ఇప్పుడు ఎందుకనే. వీళ్ళు అసలు వీళ్ళని కానీ లోపలితో బయటికి రారండి. వీళ్ళు ఇసుక స్కాము రోజైతే చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇసుక ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంలో ఒకటి, ఇంకా వెలిగితే బోల్డ్ ఉన్నాయి. 1 కాదు 2 కాదు. తాను చేసిన అప్పుల వివరాలు, చేసిన అప్పేమో 10 లక్షల పైనే, పంచిందేమో 2.5 లక్షల కోట్ల రూపాయలకు లేదు. ఆ వివరాలు ఈ వివరాలు చూసుకునే తడుమప్పుడు అవుద్ది. వన్స్ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అరెస్ట్ అయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి కానీ, రోజా కానీ, పెద్దిరెడ్డి కానీ వీళ్ళ జీవితంలో బయటికి రారు వీళ్ళు, అది పక్క. వీళ్ళు అరెస్ట్ అయితే ఖాయం. వీళ్ళ దుకాణం సర్దుకోవాల్సింది. అందుకే ఈ బేదేడుపులు, ఈ ఏడుపులన్నీ అందుకే. ఇందాక రోజా ఏడ్చినా, లేదంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ఏడ్చినా, వీళ్ళు కేవలం అందుకే ఏడుతున్నారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తే మాకు దిక్కు ముక్కు ఉండదు, మా సినిమా అయిపోయినట్టే, మమ్మల్ని చెక్కేస్తారని బాధపడుతున్నారు. ఈ ఫోటో చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. దేవుని అడ్డం పెట్టుకొని దోచేసే వ్యక్తులు కూడా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తున్నారు అని చెప్పేసి. మా రోజా ఇంక పెద్ద పెద్ద మాటలేం మాట్లాడవసరం లేదు, కానీ బ్యాగులు గీగులు రెడీ చేసి పెట్టుకో. ఏ క్షణాన్నైనా నేను అరెస్ట్ చేస్తాను ఖచ్చితంగా, అందులో నో డౌట్, సందేహం లేదు, డౌట్ లేదు.